రాజశేఖర్ కి గిల్లి కజ్జాలు కొత్తేమీ కాదు. ఎవరినైనా టార్గెట్ చేసి వారి పరువు తీయడానికి ఎంతకైనా దిగజారుతాడు. గతంలో చిరంజీవితో విభేదించిన తర్వాత ఆయన్ని తక్కువ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఠాగూర్ సినిమా నిజానికి తను చేయాల్సిన సినిమా అని చిరంజీవి ఎగరేసుకుపోయాడని, ఆ సినిమా చేసుంటే ఇప్పుడు తన కెరీర్ బాగుండేదని అప్పట్లో కమెంట్స్ చేశాడు. అయితే ఈ మాటలు విన్న ఠాగూర్ మధు ఠాగూర్ సినిమా రైట్స్ వేలానికి వేసినప్పుడు రాజశేఖర్ తో పాటు చాలా మంది వచ్చారని, తాను ఎక్కువకి పాడి రైట్స్ సొంతం చేసుకున్నానని, ఇందులో ఎగరేసుకుపోవడం ఏముందని పబ్లిక్ గా ప్రశ్నించాడు. రాజశేఖర్ ఇకనైనా ఇలాంటి చిల్లరి వేషాలు మానుకోవాలని మీడియా ముఖంగా హెచ్చరించాడు. దానితో సైలెంట్ గా అయిపోయాడు రాజశేఖర్. మొన్న మధ్య ఓ టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేశాడు. దాన్ని చూసిన పవన్ ఏకంగా సినిమాలో స్పూఫ్ చేసి దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చాడు. పవన్ ని గెలికితే చురకలు అంటడం ఖాయమని గ్రహించిన రాజశేఖర్ ఇప్పుడు రీమేక్ సినిమాలు చేసుకుంటూ కెరీర్ సాగిస్తున్నాడు. కాగా రాజశేఖర్ రీసెంట్ గా కొన్ని సంచలన కమెంట్స్ చేశాడు. అప్పటి డైరెక్టర్ తేజ రాజశేఖర్ తో ఓ సినిమా చేద్దామనుకున్నాడట. ఆ సినిమా టైటిల్ అహం. రాజశేఖర్ కు స్టోరీ నచ్చిందట, కానీ క్లైమాక్స్ బాగాలేదు, మార్చమని తేజకు సూచించాడట. ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి తేజ కథ మార్చడం కుదరదని బయటికి వచ్చేశాడట. ఆ సినిమాయే ప్రస్తుతం రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి. కాగా తేజ చెప్పిన కథ తనకు నచ్చిందని తెలిసి కూడా రానా ఆ చిత్రం చేయడాన్ని రాజశేఖర్ తప్పుపట్టాడు. సినీ రంగంలో అవకాశాలు వచ్చినప్పుడు చేజిక్కించుకోవాలి, చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభమేంటి? ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.